మా అంశు ఇంకెప్పుడు ఇలా చేయడు, ఎవరితోనూ ఇలా చేయడు. అంశు, వెళ్ళి అన్నయ్యకి ఆంటీకి సారీ చెప్పు. వెళ్ళి వెళ్ళు. అయినా ఎందుకు? అంశు క్షమించమని ఎందుకు అడగాలి? అంశు ఏం చేశాడని? తప్పు వీడిదే. ముందు వీడే అంశు నెట్టేశాడు. దాని తర్వాత అంశు రాయితో కొట్టాడు. చాలా మంచి పని చేశాడు. నేను నా పిల్లలకి ఇలా ఎన్నటికీ నేర్పించను. మీపై ఎవరైనా చెయ్యెత్తితే మీరు కూడా వారిపై చెయ్యెత్తండి అని. ప్రతీకారం భావనతో శత్రుత్వం పెరిగిపోతుంది. అలా కాక తన తప్పు తను ఒప్పుకొని క్షమించమని అడిగితే శత్రుత్వం కాదు, స్నేహం పెరుగుతుంది. అంతే కదా అంశు? అవును డాడీ. వెళ్ళు. చూడేశ్వర్, నువ్వు చేసేదేం బాలేదు. చేతగాని వాడిని చేస్తున్నావు, పిరికి పద్నం చేస్తున్నావు. మగాళ్ళ పుట్టాడు, వాడిని సింహంలా పెంచు. సింహం అడవి మృగం, అది అడవిలోనే ఉంటుంది. కానీ మన మనుషులం. కాబట్టి మానవత్వంతో బతికితేనే బాగుంటుంది. వెళ్ళంచు, వెళ్ళి క్షమించమని అడుగు. సారీ అన్నయ్య. సారీ ఆంటీ. ఇంకెప్పుడు నేను ఇలాంటి పనులు చెయ్యనంటీ. క్షమించానులే బాబు. మీ నాన్నగారిని చూసి నేర్చుకో. ఎంత మంచి విషయాలు చెప్తున్నారో. పెద్దయ్యాక మీ తండ్రిలాగానే అవ్వాలి. ఉండే విధానంలోనూ, తెలివితేటల్లోనూ, ఇంకా ధైర్యంలోనూ కూడా. సరేనా? బాబుకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. మీరు సరే అంటే మిమ్మల్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాం. లేదు లేదు, పర్వాలేదు. దగ్గరలోనే క్లినిక్ ఉంది, నేను తీసుకెళ్తాను. మీరేం కంగారు పడకండి. పదంశు, రెండార్తి గారు. పెద్ద గొప్పగా వేరే వాళ్ళ పిల్లలకి సాయం చేయడానికి బయలుదేరారు. చూసారా, ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ నాన్న మాటలు విన్నాడుగా. కొంతమంది ఉంటారు, వాళ్లకు పని పాట లేకపోయినా సరే ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్తారు. అరే వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. పద శుభం. అంశు నా కొడుకు. నేను వెళ్లే దారిలోనే వాడు వెళ్తాడు. రక్తం ఎరుపు రంగులోనే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దాని సత్తా ఏంటో చూపెడుతుంది. నాలానే అవుతాడు నా కొడుకు. నా అంశు అచ్చం నాలాగే.
నాన్న చూడండి, అలా బాధపడాల్సిన అవసరం లేదు. అమ్మ ఇప్పుడే వచ్చేస్తుంది. అమ్మ రాగానే మనందరం కలిసి భోంచేద్దాం. అంశు, పల్లవి, పావని, అదిగో అమ్మ వచ్చేసింది. ఇలా ఇవ్వండి ఆర్తి గారు, ఈరోజు వంట అద్దరిపోయి ఉంటుంది. ఇదిగో అంశు తీసుకో. ఇది పల్లవి కోసం, ఇది పావని కోసం. మమ్మీ, తాతయ్య మనకు పనిష్మెంట్ ఇచ్చారు కదా, అది ఎప్పటి వరకు అవుతుంది? మనందరం కలిసి ఒకే దగ్గర భోంచేస్తుంటే ఎంత హ్యాపీగా ఉండేది కదా. మళ్ళీ మనం ఎప్పుడలా భోంచేస్తాం? నాకు తాతయ్య దగ్గరికి వెళ్ళాలనుంది. ప్రదీప్ బాబాయ్ అయితే చాలా మంచి మంచి జోక్స్ చెప్పేవారు, అందరినీ నవ్వించేవారు కూడా. బెండకాయ బెండకాయ ఎందుకు చేసావు ఇది? యశ్వంత్కి తెలిసిందంటే మొహం మార్చుకుంటాడు. వాడికి అసలు బెండకాయ అంటే తినడం మొదలు పెట్టండి. అవునా? అయితే ప్రదీప్ బాబాయ్ ఒక్కడికే నవ్వించటం, జోక్స్ చెప్పడం వస్తుందా? అలా ఏం కాదు, నేను కూడా మిమ్మల్ని 15 సెకండ్లలో నవ్వించగలను. వదిలేండి యశ్వంత్ గారు, మీ వల్ల కాదు. మీరు వీళ్ళని నవ్వించలేరు. ఎలా అయితే ప్రదీప్ వీళ్ళందరినీ నవ్విస్తాడు. ఏదేమైనా అది కూడా ఒక టాలెంట్. అది కేవలం ప్రదీప్ కి మాత్రమే వచ్చు. ఆర్తి గారు కాస్త ఊరుకోండి. ఆ టాలెంట్ ప్రదీప్ కి నా వల్లే వచ్చింది. ఓ అలాగా? అవును. కానీ మీ వల్లే వచ్చిందని మాకెలా తెలుస్తుంది? ఏమంటారు పిల్లలు? మీరు 15 సెకండ్స్ టైం అడిగారు కదా, కానీ మేము మీకు 1 మినిట్ టైం ఇస్తాం. పూర్తిగా 1 నిమిషం, అంటే 60 సెకండ్స్. ఈ 60 సెకండ్స్ లో మీరు మమ్మల్ని నవ్వించండి. అప్పుడు మీరు టాలెంటెడ్ అని మేము ఒప్పుకుంటాం. సరే సరే, అలాగే కానివ్వండి. అండ్ మీ కౌంట్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. 60, 59, 58, 50. అరే ఒక్క నిమిషం, ఈ 50 ఎలా వచ్చింది? చీటింగ్ చీటింగ్. ఆర్తి గారు ఇది చీటింగ్. పిల్లలు ఇది చీటింగ్. 30, 20, 10, 9, 8, 7, 6, 5, 4. ఒక్క నిమిషం ఆర్తి గారు. పిల్లలు, నాకు జోక్ గుర్తొచ్చింది. అయితే అది ఎంత విచిత్రమైన జోక్ అంటే అది నేను మీకు అసలు చెప్పలేను. వినగానే మీరు ఎంత నవ్వుతారు. జోక్ ఎలా ఉంటుందంటే, అది ఓ పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లాడు వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మా కుతుబ్ మినార్ ఎక్కడుంది అని. వాళ్ళ అమ్మేమో తెలీదు అని చెప్తుంది. అప్పుడు పిల్లాడు మరొక ప్రశ్న అడుగుతాడు, అమ్మా అక్బర్కు ఎంతమంది పిల్లలు ఉన్నారు అని. అప్పుడు అమ్మకు ఆ ప్రశ్న కూడా సమాధానం తెలీదు. తర్వాత పిల్లాడు మూడో ప్రశ్న అడుగుతాడు. ఒక నిమిషం ఆర్తి గారు, ఆ మూడో ప్రశ్న ఏంటి? తాజ్ మహల్. ఏంటి మీకు జోక్స్ వస్తాయా? అది పిల్లాడు అడుగుతాడు, తాజ్ మహల్ ఎక్కడుందమ్మా అని. అమ్మకు అప్పుడు కూడా ప్రశ్నకు సమాధానం తెలీదు. అప్పుడు పిల్లాడు మాట్లాడకుండా కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నాన్న ప్రశ్నించాలి, ప్రశ్నలు అడగటం వల్ల జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది అని. ఎంత జోక్.
ప్రణతి అత్తమ్మా అత్తమ్మా మీరు బాధపడకండి. మీరే ఇలా అయిపోతే ఇక మా పరిస్థితి ఏంటి చెప్పండి. ఏడవకండి అత్తమ్మా. ఎలా దుఃఖాన్ని ఆపమంటావు? ఎలా నన్ను నేను ఓదార్చుకోను? నేను కూడా అమ్మనే. ఒకే ఇంట్లో ఉండి నా బిడ్డకి దూరంగా ఉండడం నేను భరించలేకపోతున్నాను. మీ మావయ్య ఆర్తికి శిక్ష విధించాడు, కానీ వారికి తెలియదు ఆ శిక్ష మనందరం కూడా అనుభవిస్తున్నామని. ఆర్తి ఏది పోగొట్టుకోలేదు. తన కుటుంబం తన దగ్గరే ఉంది. తన ప్రపంచంలో తను సంతోషంగా ఉంది. నువ్వు విన్నావు కదా వాళ్ళు నవ్వడం, ఆ నవ్వులు విన్నావు కదా. కానీ మనందరం బాధపడుతున్నాం. మీరు కూడా ఆ సంతోషం పోగొట్టుకున్నారు. నేను పోగొట్టుకున్న నా సంతోషాన్ని నా కుటుంబంతో కలిసి జీవించడానికి తప్పించిపోతున్నాను. నేను నా కొడుకుతో నా మనవరాళ్లతో 2 మాటలు మాట్లాడడం కోసం తప్పించిపోతున్నాను. మీ మావయ్య చేసింది ఏమీ బాలేదు విధి. నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష విధించారు. నా భార్య ఎంత సున్నిత మనస్కురాలని నేను బాధపడుతున్నాను. తను కూడా ఆడదే కదా. వదిన చెప్పిన దాంట్లో తప్పే ఉందన్నయ్య. అది నిజమే కదా. ఆర్తికి ఎలాంటి లోటు రాలేదు. తానే అందరికంటే సంతోషంగా ఉంది. చెప్పాలంటే నేను అనుకోవడం అది మీరు వేసిన శిక్షతో ఆమెకు లాభమే జరిగింది, నష్టం కాలేదు. ఆ నష్టం తనకెప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే తన భర్త తనకి దూరం అవుతాడో అలాగే ఆ పిల్లలు కూడా. చూడండి, నేను ఈ రోజు వరకు నా జీవితం మొత్తం మీ మాట విన్నాను. మీ ప్రతి నిర్ణయాన్ని కూడా గౌరవించాను, అడ్డు చెప్పలేదు. కానీ ఈరోజు నా ఒక విన్నపాన్ని ఒప్పుకోండి. నేను నా ప్రాణాన్ని తీసుకోవడానికైనా అనుమతిని ఇవ్వండి. లేదా నా కొడుకు నా మనవరాళ్ళని నాకు తిరిగి ఇవ్వండి. వాళ్ళు లేకపోతే నేను బతకలేను. చూడండి, నేను మీకు మాటిస్తున్నాను. నా జీవితంతో మిమ్మల్ని ఏది కోరనండి, మిమ్మల్ని ఏది అడగను. నా పిల్లల్ని నాకు తిరిగి ఇవ్వండి. నాకు నా పిల్లల్ని తిరిగి ఇవ్వండి చాలు. నేను రాసిన ఈ తేదీ లోపల నీ కొడుకు అలాగే నీ మనవరాళ్ళు నీ దగ్గరికి తిరిగొస్తారు గాయత్రి. అంటే మీరు ఆర్తిని క్షమించారా అన్నయ్య? తనని క్షమించడం అనేది ఎప్పటికీ జరగదు. ఈ ఇంట్లో, నా ఇంట్లో కేవలం యశ్వంత్ మాత్రమే తన కూతుళ్లతో వస్తాడు. ఆర్తి, తన కొడుకు అంశు, యశ్వంత్ నుండి అలాగే మన కుటుంబం నుండి
ఎప్పటికీ ఎల్లప్పటికీ దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఇది సూరజ్ ప్రతాప్ సింధియా నిర్ణయం. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. మ్మ్. మీరు మీ తాతయ్యని నానమ్మని పెద్దమ్మ పెద్దనాన్న బాబాయ్ పిన్నిని అందరినీ మిస్ అవుతున్నారు కదా. ఇలా చూడండి, ఇక కుటుంబం అంతా మనతోనే ఉంది. అత్తయ్య మావయ్య, మేం చేసిన తప్పులకి దయచేసి మమ్మల్ని క్షమించండి. మీలో మమ్మల్ని కలుపుకోండి. మీరందరూ బాగా గుర్తొస్తున్నారు. వాళ్ళంతా మాకు బాగా గుర్తొస్తున్నారమ్మా. మ్మ్. మీకు కూడానా? స్టాచ్యూ. మమ్మీ నువ్వెలా ఉన్నావు తెలుసా? మమ్మీ నేను నీకు ఒక జోక్ చెప్పనా? చెప్పండి చెప్పు. మమ్మీ బాగా నవ్వుతుంది. ఒక ఏనుగు నీళ్ళల్లో స్నానం చేస్తుంది. ఒక నక్క అక్కడికి వచ్చి నక్క ఏనుగుతో బయటికి రా అంది. ఆ ఏనుగేమో బయటికి వచ్చింది. మళ్ళీ ఏనుగేమో లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అడిగింది, ఏంటి నక్క, నువ్వు నన్ను ఎందుకు బయటికి పిలిచావు అని నక్కను అడిగింది. ఏం లేదు ఏనుగు, నువ్వు నిక్కరేసుకున్నావో లేదో చూద్దామని పిలిచాను అంది. అంశు ఏంటి మమ్మీ అసలు కదలటం లేదు? ఏమైంది నాన్న? డాడీ చూడండి మమ్మీ అసలు కదలటం లేదు. మమ్మీకి గిలిగింతలు పెట్టండి, నవ్వుతుంది. లేదు కుదరదు, మేము మమ్మీని టచ్ చేయకూడదు. పునర్వివాహ